ఫ్రెండ్స్, ఈరోజు మనము అందరికీ అందుబాటులో ఉండే అందరికీ దొరికే ఒక మంచి ఔషధ మొక్క గురించి మనం తెలుసుకుందాం అన్నమాట. ఈ మొక్క అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది అందరూ వాడొచ్చు, అందరూ తినొచ్చు అనమాట. కాబట్టి ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మొక్క ఒక మంచి ఔషధ మొక్క అనే కంటే కూడా ఒక మంచి ఔషధ గుణాలున్న ఆకుకూర అని చెప్పవచ్చు. ఇది ప్రతి పల్లెటూరులో ఎవరో ఒకరి ఇంట్లో తప్పనిసరిగా పెరుగుతూనే ఉంటుంది. దీన్ని కొంతమంది సిలోన్ బచ్చలి అంటారు, కొంతమంది సీమ బచ్చలి అంటారు. అదే కన్నడలో అయితే నేల బాసిలి అని కూడా అంటారు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో సాంబార్ చీర లేదా బాసిల్ చీర అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇంగ్లీష్లో వచ్చేసి ఫ్లేమ్ ఫ్లవర్ ప్లాంట్ అని అంటారు, లేదా ఫ్లేమ్ ఫ్లవర్ అంటారు. ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే వాటర్ లీఫ్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు. మరి దీని బొటానికల్ నేమ్ వచ్చేసి టాలినం పోర్టులాసిఫోలియం అంటారనమాట. అయితే మీ ప్రాంతంలో ఈ సిలోన్ బచ్చల్ని లేదా సీమ బచ్చల కూరని మీ ప్రాంతవాసులు ఏమని పిలుస్తారు అన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదా ఎలా వండుకుంటే ఇది టేస్ట్గా ఉంటుంది అన్నది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియని వారు తెలుసుకుంటారు, దీన్ని వాడతారు. అయితే మరి ఇది చాలామంది ఇంట్లో ఉంటుంది కదండి, ఇది మాకు తెలుసు, దీంట్లో గొప్పతనం ఏముంది అని మీరు పొరపాటు పడవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉన్న ఔషధ గుణాలు గురించి మీకు తెలిస్తే అవురా అంటారు. అవును, కరెక్టే. మీరు ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీంట్లో ఉన్న అద్భుత ఔషధ గుణాలు ఏమిటి అన్నదే తెలుసుకోవచ్చు. అసలు ఈ మొక్కని పరిశోధకులు రోజు తినటం మంచిది అని ఎందుకు చెప్తున్నారు అంటే, పరిశోధకులు ఆ విధంగా చెప్తున్నారు. దయచేసి ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే కనీసం ఏదో ఒక రూపంలో ఈ మొక్కని తీసుకోండి అని పరిశోధనలు చెప్తున్నాయి. ఎందుకు అన్నది మనం తెలుసుకుందాం. దీని ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉండి పొదలాగా గుబురుగా నిటారుగా పెరుగుతాయి అన్నమాట. ఈ వీడియోలో మీరు చూస్తూ ఉంటారు ఆ మొక్కని లేదా ఆ మొక్క యొక్క పువ్వుల్ని. అసలు ఇది చాలామందికి తెలిసిన ఆకుకూర. ఇది తినటం వల్ల ఔషధంలాగా ఎలా పనిచేస్తుంది అని తెలుసుకునే ముందు అసలు దీంట్లో ఏమున్నాయి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. 2001లో చేసిన పరిశోధన ప్రకారం చెప్పాలంటే దీంట్లో విటమిన్ సి ఉంది, విటమిన్ ఈ ఉంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, కాల్షియం లభిస్తుంది, మెగ్నీషియం లభిస్తుంది, నీటిలో కరిగే ఫైబర్ పెక్టిన్ లభిస్తుంది, పొటాషియం లభిస్తుంది, అలాగే బెటా కెరటోన్ లభిస్తుంది, ప్రోటీన్స్ లభిస్తాయి, ఎనేట్ లేదా వకాన్ అనే ప్రత్యేక పదార్థాలు కూడా ఈ యొక్క సిలోన్ బచ్చలి లేదా సీమ బచ్చల కూరలో మనకి లభిస్తాయి అన్నమాట. అయితే మరి ఈయన లభిస్తాయి అంటే కాదండి, వీటితో పాటు టానిన్స్, ఆల్కలాయిడ్స్, సాపోనిన్స్, ఫ్లావనాయిడ్స్ యొక్క సమూహమే ఈ మొక్క అని పరిశోధకులు చెప్తూ ఉంటారు. అందుకనే పరిశోధకులు ఏం చెప్తున్నారంటే, ఈ మొక్క మీద పరిశోధన చేసిన వారు వీలు కుదిరితే ఈ మొక్కను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తినండి అని చెప్తున్నారన్నమాట. మరి ఈ మొక్క తినటం వల్ల మనకి వెంటనే కలిగే లాభాలు ఏమిటి అంటే, కంటి వ్యాధుల్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, దగ్గును తగ్గిస్తుంది, గనేరియా లాంటి వ్యాధుల్ని తగ్గించే గుణం దీంట్లో ఉందన్నమాట. అదేవిధంగా యాంటీ డయాబెటిక్గా పనిచేసే గుణం ఉంది, మరియు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అది కూడా ఎలాగూ లేదా ఎందుకు అంటే, ఇది ఒక వాటర్ లీఫ్ అని చెప్పాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బచ్చల కూరని ఒక వాటర్ లీఫ్ అని చెప్పాలి. ఎందువల్ల అంటే దీంట్లో హై డైటరీ ఫైబర్ కూడా ఉండటం వల్ల ఇది యాంటీ డయాబెటిక్ గుణాలు కలిగి ఉంది అని పరిశోధకులు చెప్తున్నారన్నమాట. అదేవిధంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యల నుంచి బయటపడేసే గుణం ఈ యొక్క మొక్కలో ఉంది అని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఇంకా అంతగా మించి చెప్పాలంటే కాలేయ వ్యాధుల్ని తగ్గించే గుణం ఉంది. అది ఎలాగ తగ్గిస్తుందండి కాలేయ వ్యాధులను బచ్చల కూర అని మీకు డౌట్ రావచ్చు. ఎలా అంటే, రక్తంలోని ఎంజైములు సాంద్రతని తగ్గించే గుణం ఈ ఆకుల్లో ఉందన్నమాట. హెపటైటిక్ వ్యాధులను తగ్గించే గుణం కూడా ఈ ఆకుల్లో ఉందని చెప్పి మనకి పరిశోధనల ద్వారా వస్తుందన్నమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తింటే మంచిదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఎందుకు గర్భిణీ స్త్రీలు తినటం వల్ల లాభం ఏమిటి, లేదా ఎందుకు తినాలి అంటే, 2013లో చేసిన పరిశోధన ప్రకారం రక్తహీనతను నివారించడంలో ఈ సిలోన్ బచ్చలి సహాయపడుతుంది. అదేవిధంగా రక్తం స్థాయిని పెంచుతుంది. ఈ మొక్క
ఏం చేస్తుందంటే రక్తం నుండి బిలిరూబిన్ అనే పదార్థాన్ని క్లియర్ చేయగల సామర్థ్యం కలిగి ఉందని చెప్పి పరిశోధకులు తెలియజేస్తున్నారన్నమాట. మరి అంతేనా అంటే కాదండి, ఇది ఎర్ర రక్త కణాలని ఎక్కువ సేపు ఉండటానికి మరియు శరీరం సమర్థవంతంగా ఉపయోగించుకునేటట్లు చేసే సామర్థ్యం కలిగి ఉందన్నమాట. కాబట్టి పరిశోధకులు ఏం చెప్తున్నారంటే వీలు కుదిరితే రోజు తినండి అని ఎందుకు చెప్తున్నారు అన్నది మళ్ళీ నేను చెప్తున్నాను అనమాట. ఈ మొక్కని పెంచుకోవటం ఏమీ పెద్ద సమస్య కాదండి. చిన్న కాడ తీసుకొచ్చి కుండీల్లో కూడా పెంచుకోవచ్చు, లేకపోతే ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో పెంచుకోవచ్చు. కేవలం కొంచెం నీరు పోస్తే చాలు, అంటే నీటి తడి ఉంటే ఈ యొక్క సిలోన్ పచ్చలకి చాలా అద్భుతంగా పెరుగుతుంది. పల్లెటూరులో అయితే పాత్రలు గడిగే ప్రదేశంలో కానీ లేకపోతే నీటి తొట్లు పక్కన ప్రదేశాల్లో కానీ చాలా తేలిగ్గా పెరుగుతూ ఉంటుందన్నమాట. దీని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ మొక్క గురించి తెలుసుకుంటే మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని పెంచుకుంటారు. మరి సరే ఏమండి, పరిశోధకులు రోజు తినమంటున్నారు. అసలు రోజు తినటం వల్ల కలిగే లాభాలు ఏమిటండి అంటే అవి కూడా మీకు ఒక 4 మంచి విషయాలు 4 మంచి పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. రోజు తినే వాళ్ళకి కలిగే లాభం ఏమిటి అంటే మస్తిష్కం పనితీరు బాగా పెంచుతుందన్నమాట ఇది. అదేవిధంగా ఎవరైతే నరాల గాయాలతో బాధపడుతూ ఉంటారో, న్యూరాన్ సమస్యలతో బాధపడుతూ ఉంటారో ఆ గాయాలను తగ్గించే గుణం లేదా ఆ గాయాలను మాన్పే గుణం ఈ యొక్క సిలోన్ పచ్చల కూరలో ఉందన్నమాట. మరి అంతేనా అంటే కాదండి, ఆహారం సులువుగా జీర్ణం కావటానికి అద్భుతంగా పనిచేస్తుంది లేదా సహాయపడుతుంది ఈ సిలోన్ బచ్చలి అని చెప్పవచ్చు అనమాట. మరి అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే గుణం ఈ సిలోన్ బచ్చలకే ఉందన్నమాట. శరీరం ఒక్కొక్కసారి అవకతవకలతో బాధపడుతూ ఉంటుంది. అంటే శరీరం యొక్క అవకతవకలను నయం చేసి సాధారణ స్థితికి శరీరాన్ని తీసుకురాగల శక్తి గలది ఈ సిలోన్ బచ్చలి లేదా సీమ బచ్చలి అని చెప్పవచ్చు అనమాట. మరి అంతేనంటే అది కూడా కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ఇది ఎవరు చెప్పారు అంటే 2012లో చేసిన పరిశోధనల ప్రకారం కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది అని చెప్పి మనకి పరిశోధనలు చెప్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా క్యాన్సర్ని నిరోధించే గుణం మరియు కణితులు పెరుగుదల, అంటే క్యాన్సర్ కణితుల పెరుగుదలను తగ్గించే గుణము, నియంత్రించే గుణము ఈ యొక్క సిలోన్ బచ్చల కూరలో ఉంది అని మనకి పరిశోధనల ద్వారా తెలియజేస్తున్నాయి. మరి 1980లోనే పరిశోధకులు ఈ సిలోన్ బచ్చల గురించి ఏం చెప్పారంటే, అంటే 1980లో చేసిన పరిశోధన ప్రకారం కార్డియోవాస్క్యులర్ సమస్యలు ఆగమనాన్ని నివారిస్తుంది అని తెలియజేయటం జరుగుతుంది. అంటే ఏదైతే గుండె సమస్యలు ఉన్నాయో అవి తొందరగా రాకుండా ఆపగలిగే శక్తి ఈ యొక్క సిలోన్ బచ్చలకి ఉంది అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంతేనా అంటే కాదండి, వెయిట్ మేనేజ్మెంట్కి చాలా అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. వెయిట్ మేనేజ్మెంట్కి ఎలా పనిచేస్తుంది అంటే దీంట్లో అధిక డైటరీ ఫైబర్ ఉండటం వల్ల, అది కూడా ఆ ఫైబరు నీటిలో కరిగే ఫైబరు ఉండటం వల్ల ఇది అద్భుతంగా వెయిట్ మేనేజ్మెంట్కి సహాయపడుతుంది అని చెప్పి పరిశోధనలు మనకి తెలియజేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇంత మంచి ఔషధ గుణాలు ఉన్న ఈ సిలోన్ బచ్చలి లేదా సీమ బచ్చలి కూరని వీలు కుదిరితే మీరు పెంచుకోండి, ప్రతిరోజు వాడుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.